హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 38. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరా చక్రవర్తి ఇద్దరు మీరా గదిలో కూర్చొని చదువుకోవడం చూసి తనలో తాను ఆనందపడుతూ మీరాని ఇకపై ఎటువంటి దానికి భయపెట్టకుండా పెంచాలని ఒక దృఢ నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తిరిగి చూసేసరికి అక్కడ గౌతమ్ కనిపించాడు రాజారావు గారికి. కానీ రాజారావు గారు గౌతమ్ని చూసి చూడనట్టే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయారు. గౌతమ్ ఆయన వెనకే రాజారావు గారి గదిలోకి వెళ్ళాడు. ఏమైంది మావయ్య, అక్కడి నుంచి వచ్చేశారు? కొద్దిసేపు కూర్చొని మీరాతో మాట్లాడలేకపోయారా అని గదిలోకి వెళ్ళగానే అడిగాడు గౌతమ్. ఏం మాట్లాడమంటావు గౌతమ్? చదువు ఒక వ్యక్తిని మనిషిగా మారుస్తుందని తెలిసి కొడుకుని పై చదువుల కోసం టౌన్కి పంపించిన నేనే కూతురి విషయంలో ఇంత కఠినంగా, ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించానో నాకు అర్థం కావట్లేదు. తనని చదువుకి దూరంగా ఉంచిన నేనే ఇప్పుడు వెళ్ళి తనకి ఏం నేర్పించమంటాం అని కొంచెం బాధపడుతూ అన్నారు ఆయన. మావయ్య, మీరు మీరాని ఇలా ఇంట్లో ఉంచడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ఆ కారణం ఏమిటో మీరు వేరే వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. చెప్పండి మావయ్య, ప్లీజ్ అని అన్నాడు గౌతమ్. అన్నీ తెలుసుకున్నావు కదా గౌతమ్, మళ్ళీ వచ్చి అడుగుతున్నావెందుకు? మీ అత్తయ్య నీకు అన్నీ చెప్పింది కదా అని అన్నారు రాజారావు గారు. నేను తెలుసుకుంది వేరే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అని మావయ్య. అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏం అనుకొని మీరాని ఇలా ఇంట్లో ఉంచారో ఆ విషయం నాకు ఇంకా అర్థం కాలేదు. అది మీరే చెప్పాలి అని అన్నాడు గౌతమ్. ఆ విషయాలన్నీ తెలుసుకోకుండా మీరాని మామూలుగా చేయడం కుదరదా గౌతమ్ అని సీతాలక్ష్మి అడిగిన ప్రశ్నే ఆయన కూడా అడిగారు. దీన్ని బట్టి గతంలో జరిగినది సీతాలక్ష్మి ఇంకా రాజారావు గారికి చాలా బాధ కలిగించింది అని, దాన్ని వాళ్ళు అసలు గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అని గౌతమ్కి అర్థమైంది. మీరానే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా మార్పు అవసరమని అనుకున్నాడు గౌతమ్. చెయ్యొచ్చు మావయ్య, కానీ మీరా మనసులో తను ఎందుకు భయపడుతుందో దాన్ని తెలుసుకుని దూరం చేస్తేనే కదా తనలో నుంచి ఆ భయం పోయేది. లేదా ఆ భయం తనలో అలానే ఉండిపోతుంది, జీవితాంతం తనని వెంటాడుతూనే ఉంటుంది అని అన్నాడు గౌతమ్. గౌతమ్ మాటల్ని అర్థం చేసుకుని రాజారావు గారు గౌతమ్తో, లేదు, నా కూతురు జీవితాంతం ఇలా ఉండకూడదు, తను అసలు ఎవరి మీద ఆధారపడకూడదు. చెప్పు గౌతమ్, ఏం తెలియాలి నీకు మీరా గురించి అని మీరా భవిష్యత్తు బాగుండడం కోసం రాజారావు గారు గౌతమ్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి అని నిర్ణయించుకున్నారు. అసలు మీరాకి ఈ భయం ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది మావయ్య? తన మొదటి ప్రశ్న అడిగాడు గౌతమ్. మీరా చిన్ననాటి విషయాలు గుర్తు తెచ్చుకుంటూ, మీరా చిన్నప్పటి నుంచి చాలా హుషారైన పిల్ల గౌతమ్, ఏమి చెప్పినా ఒక్కసారిగా అర్థం చేసుకునేది, తను ఏకసంతాగ్రహి అని చెబుతూ చిన్నప్పటి మీరా ఆయన కళ్ళ ముందు కనిపించింది. వాళ్ళిద్దరు గుళ్ళో ఉన్నప్పుడు, నాన్న నాకు ఈ శ్లోకం వచ్చు, నేను పాడనా అని అంది మీరా వాళ్ళ నాన్నగారి ఒళ్ళో కూర్చొని. గుడిలో ఉన్న పూజారులు మీరా మాటలకు ఆశ్చర్యపోయారు. మీరా, అల్లరి చేయకు, ఇలా రా అని సీతాలక్ష్మి మీరాని తన దగ్గరికి తీసుకోవాలని అనుకుంది. కానీ మీరా రాజారావు గారిని గట్టిగా పట్టుకుంది. ఉండనివ్వు సీత, చిన్నపిల్ల అని రాజారావు గారు మీరాని చూసి, మీరా, నీకెలా తెలుసు ఈ శ్లోకం అని అడిగారు. అమ్మ ఇంకా బామ్మ ఇంట్లో పఠిస్తారు కదా, విని నేర్చుకున్నాను అని అంది చిన్ని మీరా. అయితే మా అందరి ముందు ఒకసారి పఠించు తల్లి అని అన్నారు పూజారి గారు. సరే అని తన చిన్న చేతులను జోడిస్తూ కళ్ళు మూసుకొని ఆ అమ్మవారిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో ఆ శ్లోకం అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపించింది. మీరా అంత భక్తి శ్రద్ధలతో ఆ శ్లోకం పఠించడం చూసిన పూజారి గారు మీరాని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అమ్మా మీరా, చాలా అద్భుతంగా పఠించావు తల్లి, నీ మీద ఆ అమ్మవారి కృప ఎప్పుడూ ఉంటుంది అని ఆశీర్వదించారు పూజారి గారు.
అది చూసి సీతాలక్ష్మి ఇంకా రాజారావు గారు చాలా సంతోషపడ్డారు. మీరా చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చి పెద్దయ్యాక తను చక్రి కన్నా చాలా పెద్ద చదువులు చదివి ఈ ఊరు పేరుని మారుమోగిస్తుందని అనుకున్నాను. ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలందరికీ తను ఆదర్శవంతురాలు అవుతుందని అనుకున్నాను. కానీ అని రాజారావు గారు భయపడుతూ మధ్యలో ఆగిపోయారు. కానీ ఏంటి మావయ్య అని అడిగాడు గౌతమ్. ఒకరోజు మీరా కనబడకుండా పోయింది. ఊర్లో వాళ్ళందరూ తను ఆ పాడుబడ్డ కోట దగ్గర ఏడుస్తూ కనిపించింది అంట. తనని కాపాడడానికి వెళ్ళినప్పుడు భయంతో అందరినీ కొట్టింది. తనని బుజ్జగించి ఇంటికి తీసుకొచ్చాను. ఆ తర్వాత మీరో నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకో అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాలు ఇలాగే గడిచాక తను అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళిపోయేది. ఉదయాన్నే లేచి చూసేసరికి తన గదిలో ఉండేది కాదు. మేము చాలా కంగారు పడిపోయేవాళ్ళం. ఒక రాత్రి తను అసలు ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తెలుసుకోవడానికి తన వెనకే వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి తను ఆ పాడుబడ్డ కోట దగ్గర కూర్చొని పిచ్చి దానిలాగా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించింది. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు గౌతమ్ అని అన్నారు రాజారావు గారు. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో. మీ అనామికతో ఈ స్టోరీ మీరా వింటూనే ఉండండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజుకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.